Hola. Hola. Bonita. Bonita. అనగనగా మహేంద్రగిరి అనే మహారాజ్యం. ఆ రాజ్యానికి మహేంద్ర చక్రవర్తి అనే రాజు ఉండేవాడు. ధైర్యం అతని రక్తంలోనే ఉంటుంది. ఒంటి చేత్తోనే ఎన్నో రాజ్యాలను జయించిన మహావీరుడు. అతని ఆస్థానం భారీ శిలాస్తూపాలతో, ఎత్తైన స్తంభాలతో అలంకరించబడి ఉండేది. ఆయన చేసిన ప్రతి పని వెనుక లోతైన ఆలోచన ఉండేది. బలంతో కాదు, తెలివితో రాజ్యాన్ని నడిపిన రాజు మహేంద్ర చక్రవర్తి. ఆ మహాచక్రవర్తికి ఒక అమూల్యమైన వరం ఉంది. ఆమె అందానికి అర్థం చెప్పిన రాజకుమారి శ్రీలేఖ. మంచితనం ఆమె నడకలో కనిపిస్తుంది. రాజసం ఆమె చూపులో మెరుస్తుంది. గుణంలో తండ్రికి తగ్గ కూతురామె. ఆమె భవిష్యత్తు కోసం మహేంద్ర చక్రవర్తి ఒక మహా నిర్ణయం తీసుకున్నాడు. తన కుమార్తెకు తగిన వరుణ్ణి సమస్త రాజ్యాల ముందే ఎన్నుకునేలా స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరం కోసం రాజకోట మొత్తం ఉత్సవానికి సిద్ధమవుతోంది. ధ్వజాలతో అలంకరించబడుతోంది. వేదికలు సిద్ధమవుతున్నాయి. మహేంద్రగిరి ఒక చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. ఆ స్వయంవరానికి చంద్రవర్మపురం యువరాజు విజయవర్మ బయలుదేరాడు. మంచితనానికి నిలువెత్తు రూపం అతను. శౌర్యం, ధైర్యం అతని అడుగుల వెంట నడిచేవి. బలంతో కాదు, గుణంతోనే గెలిచే రాజవంశపు వారసుడు. మంచితనమే అతనికి ఉన్న ఏకైక అలంకారం. అదే అతని నిజమైన కిరీటం. ఇంతటి మహనీయుడు మహేంద్రగిరి స్వయంవరం వైపు తన విధిని ఎదుర్కొనడానికి బయలుదేరాడు. కాపాడండి! రక్షించండి, రక్షించండి, మమ్మల్ని దయచేసి కాపాడండి. ఎవరైనా ఉన్నారా? కాపాడండి! 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 అయ్యో, ఈ చిన్న ప్రాణాన్ని రక్షించాలి. ఆ క్షణంలో రాజకుమారుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ప్రాణాల విలువ తెలుసుకున్నవాడు కాబట్టి తనే నీటిలోకి స్వయంగా దిగి తన కండువాస సహాయంతో ఒక్కో చీమను జాగ్రత్తగా బయటికి తీసి చిన్న ప్రాణాలకు పెద్ద ఆశగా నిలిచారు. అదే అతని నిజమైన రాజసం. అన్ని చీమలను కాపాడిన తర్వాత రాజకుమారుడు తన కండువా సర్దుకుంటుండగా ఇంతలో ఏమిటిది? ఎవరు మీరు? ఓ ప్రాణదాత, నేను చీమల దేవుడను. మీ కరుణ వల్లే మా చిన్న ప్రాణాలు పెద్ద గండం నుంచి బయటపడ్డాయి. మీ రుణం జన్మ జన్మల వరకు మేము మర్చిపోము. ఎప్పుడైనా మీ హృదయంలో మేము మీకు అవసరం అనిపిస్తే కేవలం నన్ను తలుచుకోండి. ఆ క్షణంలోనే మేము మీ ముందుకు వచ్చి మీకు సహాయంగా నిలుస్తాము. సరే మిత్రమా. అలా రాజకుమారుడు చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత అనుకోకుండా దారిలో ఒక దృశ్యం అతని దృష్టిని ఆకర్షించింది. ఒక పాము ఒక కప్పను తీసుకుని అడవిలోకి తీసుకెళ్తుండడం చూశాడు.
క్షణం కూడా ఆలోచించకుండా అతని పాదాలు దిశగా కదిలాయి. నా దారికి అడ్డుగా ఎందుకొచ్చావు? నేను వెనక్కి తగ్గేవాణ్ణి కాను. దారివ్వు, లేదంటే నీకు మంచిది కాదు. నేను విజయవర్మను. దయచేసి ఆ కప్పను విడిచిపెట్టు. నీ స్వభావం నాకు తెలుసు. ఆహారం నీకవసరం. కానీ ఆ చిన్న ప్రాణం ఈ క్షణంలో నీ ఆహారం కావలసిన అవసరం లేదు. నీకు ఆకలి ఉంటే నేనే నీకు మార్గం చూపుతాను. అవసరమైతే నా దేహంలోని భాగాన్నైనా ఇస్తాను. కానీ ఆ చిన్న ప్రాణాన్ని విడిచిపెట్టు. నా దేహంలో భాగమైన ఇస్తాను అనే మాటకు ఆ పాము చలించిపోయింది. కప్పను వదిలి అడవిలోకి వెళ్ళిపోయింది. రాజకుమార, నీ కరుణ వల్లే నేడు నాకు శాప విమోచనం కలిగింది. ఇంతకీ తమరెవరో చెప్పండి చాలు. నేను ఒక దేవదూతను. శాపగ్రస్తురనై భూమిపై ఈ రూపంలో జీవించవలసి వచ్చింది. నీవు వెళ్తున్న స్వయంవరంలో నా సహాయం నీకు అవసరం రావచ్చు. ఆ క్షణంలో కప్పదేవా అని నన్ను తలుచుకో. నీ పిలుపు వినగానే వచ్చి నీ రుణం తీర్చుకుంటాను మిత్రమా. ధన్యవాదాలు కప్పదేవా. మీరిచ్చిన ఈ వరాన్ని సద్వినియోగం చేసుకుంటాను. హే అశ్వమా, ఇక ఆలస్యం చేయకుండా మనం వెంటనే మహేంద్రగిరిని చేరుకోవాలి. పద. సుస్వాగతం రాజకుమారా. మీ రాక కోసం మహారాజాదిరాజులు స్వయంగా ఎదురుచూస్తున్నారు. దయచేసి రండి. రాజకోట మీ అడుగులను ఆహ్వానిస్తోంది. రాజకుమారా, మీ రాక మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీ నాన్నగారు మాకు ఎంతో ప్రీతిపాత్రులు. ఆయన ధర్మం గురించి ఈ రాజ్యానికి గర్వముంది. ఆయన గొప్పతనం ఎనలేనిది మహారాజా. మీ గురించి కూడా మేము ఎంతో గొప్పగా విన్నాము. రేపు జరగబోయే స్వయంవరం బలాన్ని కాదు, తెలివిని పరీక్షించబోతోంది. సిద్ధంగా ఉండండి రాజకుమారా. మరుసటి రోజు రాజకోట మొత్తం కలకల్లాడిపోతోంది. ఇక స్వయంవరం జరిగే రోజు ఆసన్నమైంది. మహారాజుగారి నాన్నగారు కూడా స్వయంవరం కోసం విచ్చేశారు. తెల్లని దుస్తుల్లో, ముఖంలో గంభీరత, కళ్లలో అనుభవం. ఆయన ప్రతి అడుగు రాజ్యానికి ఒక ఆశీర్వాదంలా మారింది. ప్రణామాలు పితామహ. మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక స్వయంవరం మొదలుపెట్టండి తండ్రిగారు. రాగులను ఇటువైపు నేలమీద వేయండి. ఎవరైతే ఆ రాగులను ఒక కుప్పగా పేరుస్తారో వారే విజేతలుగా ప్రకటించబడతారు. ఇటువైపు కూడా రాగులను చల్లండి. ఇక మొదలు పెట్టండి. ఇక అందరూ ఎదురుచూస్తున్న స్వయంవరం మొదలైంది. ముందుగా ఒక యువకుడు ముందుకు వచ్చాడు. ఎంత ప్రయత్నం చేసినా అంత పెద్ద కుప్ప చేయలేకపోయాడు. తర్వాత వేరొక రాజు ప్రయత్నించాడు. ఆయన కూడా పెద్ద కుప్ప చేయలేకపోయాడు. చివరికి అలసిపోయి వెనక్కి తగ్గాడు. మహేంద్ర చక్రవర్తి ఆలోచనలో పడ్డాడు. ఈ పోటీలో గెలుపు మానవుల చేత అసాధ్యం అనిపించింది. సరిగ్గా అప్పుడే విజయవర్మ రాజకుమారుడు ప్రవేశించాడు. మిత్రమా, చీమదేవా, నాకు నీ సహాయం కావాలి. ప్రజల హర్షధ్వనులు, కేరింతలు,
ప్రాంగణం మొత్తం ఒకే శబ్దంతో దద్దరిల్లిపోయింది. తరువాత రెండవ పోటీకి మహేంద్ర చక్రవర్తి సిద్ధమయ్యాడు. ప్రాంగణమంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఇప్పుడు మరొక పరీక్ష ప్రారంభం. ఆ నీటిలో తేలియాడుతున్న కమల పువ్వును నీటిలో దిగకుండా, చేతులతో తాకకుండా బయటికి తీసుకురాగలిగినవాడే ఈ స్వయంవరం యొక్క విజేతుడు. మొదట ఒక రాజు ప్రయత్నించాడు కమలాన్ని అందుకోవాలని. ముందుకు వంగాడు, అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. అది చూసిన జనసమూహం నవ్వులు ఆపుకోలేకపోయింది. తర్వాత ఇంకో రాజు ముందుకు వచ్చాడు, కాని మరోసారి నీళ్లలో పతనం. ప్రాంగణమంతా నవ్వులతో మార్మోగిపోయింది. ఇప్పుడు రాజకుమారుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఓ కప్పదేవా, నాకు నీ సహాయం కావాలి. ప్రాంగణమంతా మెల్లగా నిశ్శబ్దమైంది. నాయన విజయవర్మ, నువ్విది ఎలా చేయగలిగావు? ప్రణామాలు పితామహ. ఇది ఆశ్చర్యం కాదు, ఇది మన ధర్మం ఫలితం మహారాజా. మనం విత్తిన విత్తనం ఏదైతే ఉంటుందో కాలం వచ్చేసరికి అదే ఫలంగా మారుతుంది మహారాజా. బలం ఖడ్గంలో లేదు, బలం మన హృదయంలో ఉంది. మంచితనమే మనకు దొరికిన దైవిక ఆయుధమో మహారాజా. ఇక నుంచి నా కుమార్తెను మరియు ఈ రాజ్య బాధ్యతను విజయవర్మకు అప్పగిస్తున్నాను. ఈ క్షణం నుంచి మహేంద్రగిరి సింహాసనానికి వారసుడు మీ మహారాజు విజయవర్మ. విజయవర్మ.